కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంటే 2016 నవంబర్ 8వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసింది, డిమానిటైజేషన్ చేసింది. అంటే 1000 రూపాయల నోటును 500 రూపాయల నోటును బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత ఎవరైతే 1000 రూపాయల నోటు 500 రూపాయల నోట్లు ఉన్నాయో వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసి నగదుగా మార్చుకోవాలని ప్రభుత్వం 2016 డిసెంబర్ 31 వరకు టైం ఇచ్చింది. ఆ నోట్లు రద్దయిన నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ల మీద పన్ను విధించి ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి అనుసంధానం చేసి పేదల అకౌంట్లో వేయాలనే ఉద్దేశంతో నోట్లను రద్దు చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 2016 డిసెంబర్ 15 ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరి కరోనా కాలంలో ఈ పథకాన్ని పొడిగించటం జరిగింది.